Hare Brahma Vishnu Devo Maheshwara Sakshat Param Brahma Tasmai Shri Gurave Namaha. Vyasam Vasishthanaptaram Sakti Putramakalmasham Parasaratmajam Vande Sukatatam Taponitim Shuklam Varadharam Vishnu Shasivarnam Chaturbhujam Prasannavadanam Jnayet Sarva Vignopashantaye Agaja Anana Padmatam Gajanana Maharnisham Anekadam Tam Bhaktanam Ekadam Tamupasmahe Vakratunda Bhavaya Koti Surya Samaprabha Nirvignam Kurume Deva Sarva Karyeshu Sarvada Saraswati Namastubhyam Varade Kamarupini Prajārambham karishyāmi siddhirbhavatu me sada. Om Bhuvasavaha Om Tatsavitarvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yana Prachodayat. Vasudeva. కార్యక్రమ పరిచయ పత్రము. Forum for Truth Seekers
సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఆపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ రహస్య సత్య సూత్రము వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము Part 1 Cosmic Evolution in 7 stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోనే 7 స్టాంజర్స్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 81వ పాఠము 19/12/2023 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో పాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞాన యోగి అని మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞాన యోగిగా ఒకటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రిన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రిన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రిన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఆర్ని బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every autumn, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. ఎట్లాగైతే స్లంబర్ యోగ నిద్రలో ఉన్నటువంటి స్వామిని, హరిని, బ్రహ్మ
తన మానస కుమారులతో పాటు, మానస పుత్రులతో పాటు ఆ జనలోకంలోను, ఆ బ్రహ్మలోకంలో ఉన్నటువంటి సిద్ధులు, జనలోకంలో ఉన్న జనులు, వీళ్ళందరూ కలిసి ఆయన్ని స్తోత్రం చేస్తున్నారు. దేనికి? మేల్కాంచమని. అట్లాగా మనం మేలుకొలుపుగా ఉందన్నమాట. ఈ మొత్తం మన కార్యక్రమానికి ముందు మనము గానం చేసుకున్నటువంటిది కార్యక్రమ పరిచయ పత్రము, యూనివర్సల్ ప్రేయర్, ఈ మొత్తం కూడా ఇప్పుడు ఆయన మేల్కాంచడం జరుగుతుంది. ఆయన మేల్కాంచడం అంటే సృష్టి వ్యక్తం అవటం. అట్లాగా మనలో ఆయన మేల్కాంచి మనము దాని యందు మనం మేల్కాంచడానికి అన్నట్టుగా. ఎందుకు ఆయన్ని నిద్ర లేపుతున్నాం, మేలు కొలుపుతున్నాము అంటే ఆయన యందు మనము మేల్కాంచడం కోసం జరుగుతుంది. నిన్న ఆదికృత్ హరి అంటే ఇంకా బ్రహ్మ దాకా రాలేదనమాట. ఆయన కొంచెం మేల్కాంచినప్పుడు ఇక బ్రహ్మ పనిచేయటం మొదలు పెడతాడు. తన నుంచి బ్రహ్మ విడిపడి అప్పటి వరకు బ్రహ్మతో సహా మొత్తము ఆయనలోనే లీనమై ఉంది. అప్పటి స్థితి అది హరి. అప్పటి స్థితి ఆదికృత్ అన్నారు. అందుకని స్లీప్స్ అపాన్ ది పోర్షన్ ఆఫ్ స్పేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ. మనం రంగనాథ స్వామిది కూడా ఇదే పోస్చర్. శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి సందర్భంగా మనకి రోజు అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. తిరుపవై పాసురాలు గానం చేస్తూ ఉంటారు. గ్లోరిఫైడ్ బై సనక అండ్ ద సిద్ధ saints of Janaloka and contemplated by the holy denizens of Brahmaloka. వీళ్ళు ధ్యానము ద్వారా కాంటంప్లేటెడ్, ధ్యానము ద్వారా పవిత్రమైనటువంటి ఆ నివాసం, ఆ కాపురస్తు, బ్రహ్మలోక కాపురస్తులు వీళ్ళందరూ కూడా ఆయన్ని స్తోత్రం చేస్తున్నారు. యాంగ్షియస్ ఫర్ final liberation, involved in mystic slumber, a celestial personification of his own illusions. అంట్లో నుంచి విడిపడి మరలా వ్యక్త సృష్టిలోకి రావడం కోసం. దిస్ ఈస్ ది ప్రతి సంచార. సంచారం అంటే అందరూ తిరుగుతూ ఉంటారు కదా, ఇది ప్రతి సంచార. దానికి వ్యతిరేకంగా అంటే ఎవ్వరూ లేని. మరి ప్రళయ స్థితి ఎట్లాగుంది? ఎవ్వరు లేరు కదా, జనసంచారమే లేదు. కర్ఫ్యూ పెడితే ఎలాగుంటుంది? అట్లాగుంది, ఎవ్వరు లేరు. మనం అర్ధరాత్రి రోడ్డు మీదకి వెళ్ళామనుకోండి, ఈ రోడ్డు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా చక్కగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే వెహికల్స్ ఉండవు, మనుషులు ఉండరు, మనం ఒక్కడమే ఉన్నాం అక్కడ. రోడ్డు మీద ఏమి ప్రాణి, ఏ ప్రాణి లేడ, ఏ సంచారము లేదు. అట్లా ఉందన్నమాట. దాన్నే డిసల్యూషన్ అంటారు. ప్రతి సంచార, దాన్ని అంటే సంచారము లేని, జనసంచారము లేని. టర్మ్డ్ ఇన్సిడెంటల్ బికాస్ Hari is its identical, incidental and ideal cause. ఇప్పుడు ఆయన స్తోత్రం చేయాల్సి వస్తుందంటే, ఇప్పుడు సృష్టి బయలుపడాలి అంటే ఆయనలో ఉంది ఇప్పుడు సృష్టి అంతా. కాబట్టి ఆయన నుంచి బయటకు రావాలి, ఆయన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. అంటే నిర్ణీత కాలం పూర్తయిపోయింది కాబట్టి. ఇన్సిడెంటల్ బికాస్ టర్మ్డ్ ఇన్సిడెంటల్
దాన్ని ఏమంటారు, ఇన్సిడెంటల్ అని అంటున్నాం. యాదృచ్ఛికంగా జరిగిందంటే నిమిత్త కారణం అనొచ్చు. అది ఇన్సిడెంటల్ బికాజ్ హరి ఈజ్ ఇట్స్ ఇన్సిడెంటల్ ఐడియల్ కాజ్. అంటే మనం ఇప్పుడు కుండ ఉంది, ఇది కొంచెం అర్థం అవటానికి కుండ మనకి తెలిసిన దాని నుంచి వెళదాం. తెలియని దాని నుంచి తెలిసిన దానికి రావడం కన్నా కొంచెం తేలిగ్గా ఉంటుంది. మనకి తెలిసిన దాని నుంచి తెలియని దాని దగ్గరికి వెళ్ళటం. సీక్రెట్ డాక్టర్నేమో తెలియని దాని దగ్గర నుంచి తెలిసే దాని దగ్గరికి తీసుకొస్తా ఉంది మనల్ని. ఇది ఒక పద్ధతి. ఇది పూర్తిగా మనకి ఎక్కడ ఏ గందరగోళాలు లేకుండా, అనుమానం లేకుండా, సందేహాలు లేకుండా సమగ్రంగా వివరణ ఉంటుంది దీంట్లో. మనకి తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్తున్నాం అనుకోండి, రకరకాల సందేహాలు, రకరకాల అనుమానాలు. మనకి ఇది కొంచెం తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఇటు నుంచి వెళ్దాం. కుండ ఉందంటే ఎట్లా వచ్చింది కుండ? దేంతో తయారు చేయబడింది? ఏదైనా ఒక వస్తువు అంటే దేంతో తయారు చేయబడింది? మట్టితో తయారు చేయబడింది. ఎవరు తయారు చేశారు? కుమ్మరి తయారు చేశాడు. కాబట్టి ఇక్కడ మట్టి, కుమ్మరి ఎట్లాగా తయారు చేశాడు? ఆ ఆకారం ఎట్లాగా వచ్చింది? అతనికి ఎలా తెలిసింది? అతనికి ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చాక అతనికి తెలిసింది. ఆ ఆలోచన రావడమే ఐడియల్ కాజ్. అది మనకు అందనది, సంకల్ప స్థితిలో ఉంటుంది, అది పరాస్థితిలో. అక్కడి నుంచి మనకు అందే స్థితికి వస్తుంది. అది అప్పుడు అది ఇన్సిడెంటల్ అయిపోతుంది. దాని ఆధారంగా కుమ్మరి ఏం చేశాడు? మట్టి తీసుకొచ్చాడు. అంటే ముందు అతని దాంట్లో దాని యొక్క ఫామ్, ఆకారం అతని ముందు మనసులో మెదిలింది. ఆ ఆకారానికి అనుగుణంగా దానికి కావలసిన పదార్థాన్ని తీసుకొచ్చాడు. మట్టిని తెచ్చి ఆకారానికి తగినట్లుగా ఆ కుండను తయారు చేశాడు. ఇట్లాగా తయారు చేయడంలో అన్ని వేరుగా కనిపిస్తున్నాయి మనకి. మట్టి వేరుగా ఉంది, కుమ్మరి ఆ చేసిన వాడు వేరుగా ఉన్నాడు. ఇట్లా అన్ని వేరుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సృష్టి మనకి కనిపిస్తూ ఉంది. ఈ సృష్టి ఎట్లాగా వచ్చింది? దేంతో తయారు చేయబడింది? ఏదో దాంతో తయారు చేయబడి ఉండాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా మనము ఇంకా ఒకటి దానికి సంబంధించింది అయ్యేటప్పుడు కల్లా ఎవరైతే మొత్తానికి ఆధారంగా ఉన్నాడు. అందుకనే మనకి వేదము కానీ, ఉపనిషత్తులు కానీ, పవిత్ర గ్రంథాలు కానీ ఈ సీక్రెట్ డాక్టర్ని కానీ మనకి ప్రారంభం మూలం దగ్గర నుంచి చెప్పడం మొదలుపెట్టింది. అందుకని నేను ఉన్నది ఒక్కడు కాబట్టి ఆయనే ఆ పరా దగ్గర ఆ సంకల్పం, అంటే ఫలాంది తయారు కావాలి అన్నది ఆలోచన. అక్కడి నుంచి దానికి తగిన విధంగా పదార్థం ఎవరు? తానే. అందుకే దానికి ఒక ఉదాహరణ మనకి సాలెగూడు, సాలెపురుగు గూడుని ఎలాగా తయారు చేసింది? వేరే బయట నుంచి అక్కడ పదార్థాన్ని తేలేదు, మెటీరియల్ని. ఆ గూడు తయారు చేయటానికి కావలసిన పదార్థాన్ని బయట నుంచి తేలా, తనలో నుంచే బయటికి వెలువడినటువంటి ఆ ద్రవంతో తయారు చేసేసింది గూడుని. అట్లాగా తానే పదార్థంగా మారి వాళ్ళ తయారు చేసిన వాళ్ళు ఎవడు? తానే. సాలెగూడుని ఎవరు తయారు చేశారు? సాలెపురుగే తనలో నుంచి ఈ సాలెగూడుని తయారు చేసింది. అట్లాగా అందుకని మనకి సీక్రెట్ డాక్టర్లు కానీ, వేదము, పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ప్రారంభం నుంచి చెప్పుకుంటా వస్తాయి. అయితే బైబిల్ దానికి కొంత మినహాయింపు. బైబిల్ ఏంటంటే మనకి స్థూలం నుంచి సూక్ష్మానికి. అందుకే మొదటి వాక్యం ఎలాగుంటుంది? దేవుడు భూమి ఆకాశములను సృజించను అని ఉంటుంది.
ఆకాశము భూమిని సృజించిననే ఆ వరుస అట్లాగే ఇవ్వలేదు. మనకున్న వరుస ఏంటి? ఆకాశాద్ వాయువు, వాయురగ్ని, అగ్ని ఆపహ, ఆపహ పృథ్వీ. అది కదా వరుస, పంచభూతాల యొక్క వరుస. ఆ విధంగా సృష్టి కిందకి దిగింది. కానీ అక్కడ ఎట్లా ఇచ్చారు? మొట్టమొదటగా భూమి అన్నారు. భూమి ఆకాశములను సృజించను. అంటే మనం బైబిల్ని ఎలా చదువుకోవాలి? భూమి వైపు నుంచి చదువుకోవాలి, స్థూల జగత్తు వైపు నుంచి, రూపం వైపు నుంచి చదువుకోవాలి మనం. ఎందుకంటే మనం కలియుగం వచ్చేటప్పుడు కల్లా ఆ రూపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి దానికి అనుగుణంగా దీని వైపు నుంచి చదివేటట్టుగా అది అందుబాటులోకి వచ్చింది అనమాట. మిగతా అన్ని కూడా ఆకాశం నుంచి, ఆ ప్రారంభం నుంచి స్థూలానికి ఎలాగా వచ్చిందనేది చెప్తూ ఇవ్వబడింది మిగతాది. కాబట్టి ఇన్సిడెంటల్ కాజ్, ఐడియల్ కాజ్. ఇప్పుడు ఈ సృష్టి అంతా ప్రళయంలోకి వెళ్ళింది. ఎక్కడుంది ఇదంతా? ఆయనలో ఉంది, ఆయనలో సంకల్పంగా ఉంది. సమస్తము ఆయనలో ఉంది కాబట్టి మరలా దానికి అంటే ఉచ్ఛ్వాసంగా తీసుకున్నాడు ఆయన, మొత్తం లోపలికి తీసుకున్నాడు తనలోనికి. అంటే తనే కాబట్టి మొత్తం తనే పరివ్యాప్తమై ఉన్నాడు కాబట్టి అంతకుముందు వేరు భావనతో ఉన్నది కాస్త తాను అన్న భావంలోకి వచ్చేసింది అనమాట. అంటే ఇక తను తప్ప ఇంకొకటి లేని స్థితి. అది ప్రళయ స్థితి అంటే అర్థం ఏంటి? తను తప్ప ఇంకొకటి లేని స్థితి. సృష్టి స్థితి అంటే ఏమిటి? తను కాకుండా మిగతా అన్ని ఉన్నట్టుగా. ఇక్కడ తమాషా చూడండి. ప్రళయ స్థితిలోనేమో తను తప్ప ఇంకొకటి ఏవి లేని స్థితి, తను ఒక్కటే ఉన్న స్థితి. సృష్టి స్థితి తను ఉన్నది ఇక్కడ ఇంకా, కానీ తనుతోనే ఉంది, మొత్తం తనుతోనే పరివ్యాప్తమై ఉంది, ఆయనతోనే పరివ్యాప్తమై ఉంది. ఆయనే అన్నిగా, రూపాలన్నీ ఆయనవే. బ్రహ్మ అలా ధరించాడు కదా, మరి ఆయన యొక్క లీలా రూపాలుగా దర్శించాడు ఆయన. అట్లా ఆయనతో ఉన్నప్పటికీ మనకేమనిపిస్తుంది? ఆయన తప్ప మిగతా అన్ని ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది. ప్రళయ స్థితి ఏమో తను తప్ప ఇంకోటి లేని స్థితి అన్నట్టుగా. ఇప్పుడు అందుకనే ఆయన బయలుపెడాలి, అంటే లోపలికి పీల్చిన గాలి నిశ్వాసించాలి. ఆయన నిశ్వసించేస్తే బయటికి గాలి వదిలితే ఆ గాలి ద్వారా, ఆ బయటకు వదిలిన గాలి ద్వారా ఈ మొత్తం మరలా అంతకుముందు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఆయా రూపాలు రావటం ప్రారంభిస్తాయి, అవన్నీ వ్యక్తం అవటం ప్రారంభిస్తుంది. తర్వాత termed incidental because Hari is its incidental ideal cause. ఇక్కడ ఏమంటారంటే see concluding lines in section chaos, theos, cosmos అని దీంట్లోనే ఈ సంకేత పరిణామానికి సంబంధించిన రెండో భాగం ఉంది కదా, దాంట్లో ఇంకొక సెక్షన్ ఏదంటే chaos, చీకటి అన్నట్టుగా. chaos అంటే ఆ చీకటి ఏంటి? ప్రళయ స్థితిలోని చీకటి. ప్రళయ స్థితిలోని చీకటి అంటే అర్థం ఏంటి? వెలుగులను నింపుకున్న చీకటి. మనం అది చెప్పుకుంటున్నాం కదా, వెలుగులను నింపుకున్న చీకటి. అంటే సృష్టి స్థితిలోకి రావడానికి కావాల్సిన మొత్తం కూడా దాంట్లో ఆ చీకట్లో ఉంది, ఆ chaos లో ఉంది. అలాగే థియోస్, కాస్మోస్. థియోస్ అంటే జ్ఞానము. జ్ఞానం లేకుండా మరి ఏది ఉండడానికి అవకాశం లేదు. దాన్ని ఎట్లాగా చేయాలి ఏంటి అనేది తెలిసి ఉండాలి. ప్రతిదాన్ని ఆ పనిని ఎట్లాగా చేయాలి అన్న పని చేయటం ఒకటి, ఈ పనిని ఈ విధంగా చేయాలని ఆ తెలిసే జ్ఞానం ఒకటి. అందువల్ల థియాస్, ఈ కేయాస్ ఏమవుతుందన్నమాట, థియాస్ ద్వారా కాస్మాస్ ని తయారు చేస్తుంది, అంటే ఈ విశ్వాన్ని తయారు చేస్తుంది అన్నట్టుగా ఆ మూడు విషయాల మీద
ఒక సెక్షన్ లో వివరించారు. దాంట్లో ఏమన్నారంటే ఈ ఇన్సిడెంటల్ ఐడియల్ కాజ్ కి సంబంధించి విష్ణు అంటే ఏంటి? వ్యాపించువాడు. అందుకే స్థితికర్తని విష్ణువు అంటాం మనం. సృష్టి అంతా ఇలాగా ఉంది కదా. సృష్టి మొత్తం ఎవరున్నారు? విష్ణువే ఉన్నాడు. కానీ మనకు మాత్రం దైవము తప్ప మిగతా అన్ని కనిపిస్తుంటాయి మనకి. విష్ణు ఈజ్ ఓన్లీ ద ఐడియల్ కాజ్ ఆఫ్ ద పొటెన్సీస్ టు బి క్రియేటెడ్ ఇన్ ద వర్క్ ఆఫ్ క్రియేషన్. అప్పుడు ప్రళయ స్థితిలో ఎలాగుంటుందన్నమాట? పొటెన్సీస్ అంటే గర్భితమైన శక్తిగా వ్యక్తం అవ్వటానికి, మొలకెత్తటానికి ఆ బీజ శక్తిగా మనం ఏదైతే అంటామో, విత్తనంలో దాగి ఉన్న బీజ శక్తి ఉంది కదా, అంకుర శక్తి. విత్తనంలో ఆ శక్తి దాగి ఉంది కాబట్టి విత్తనాన్ని మనము భూమిలో వేసినప్పుడు వృక్షంగా అది మొలకెత్తుతుంది, పెద్ద మహావృక్షం అయిపోతుంది. అంటే ఆ వృక్షానికి సంబంధించిన శక్తి దానిలో లేకపోతే అది మొలకెత్తడానికి అవకాశమే లేదు. ఇప్పుడు అది గర్భీకృతముగా దాంట్లో నిగూఢముగా దాగి ఉన్న శక్తి అన్నమాట. దాన్ని పొటెన్సీ అంటాం మనం. పొటెన్సీస్, ఐడియల్ కాజ్ ఆఫ్ ద పొటెన్సీస్ టు బి క్రియేటెడ్ ఇన్ ద వర్క్ ఆఫ్ క్రియేషన్. ఈ సృష్టిలో సృష్టింపబడేవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఐడియల్ కాజ్ అనమాట ఈ విష్ణువు అన్న ఆయన. ఈజ్ ఓన్లీ ద ఐడియల్ కాజ్. అంటే సంకల్పం మాత్రంగా, సంకల్ప కారణముగా ఉన్నాడు అనమాట. సృష్టి కారణముగా ఉన్నాడు. సృష్టింపబడడానికి, సృష్టించాలి అన్న ఆలోచన లేకపోతే సృష్టి రాదు కదా. మనం ఈ కార్యక్రమం పెట్టుకోవాలి అని ముందు ఆలోచన వచ్చింది. ఆ సంకల్పం లేకపోతే అసలు ఈ కార్యక్రమమే లేదు. ముందు ఇట్లాగా మనం ఈ విషయాన్ని వివరించుకుందాం. సీక్రెట్ డాక్టర్ను గ్రంథాన్ని అధ్యయనం చేయాలని ఎన్నో రోజుల నుంచి ఎంతో మందికి ఉంది, కానీ దానికి అవకాశం ఏర్పడలేదు. దాన్ని అధ్యయనం చేసుకుందామండి తెలుగులో అన్న ఒక సంకల్పం బయలుదేరింది. దాంతో ఎట్లాగా చేయాలి, ఎట్లా చేయాలంటే మనకు అందుబాటులో ఉన్న శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది. అది దాన్నే పట్టుకున్నాం. దాన్నే పట్టుకుని ఆన్లైన్లో చక్కగా ఎక్కడో అక్కడ కడుపులో నీళ్లు కదలకుండా శుభ్రంగా మన ఒక్క పైసా ఖర్చు లేకుండా ఒక గంట సమయం కేటాయించడం. అది కూడా ఒకవేళ మనకి ఆ సమయానికి ఏదైనా పని వస్తే ఆ తర్వాత తీరిక చూసుకోవడం. ఎందుకంటే నెల రోజుల పాటు రికార్డింగ్ అలాగ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా చూసుకోవచ్చు ఆ నెల రోజుల్లో. ఇంకా అంత కాకపోతే ఇది యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయబడుతూ ఉంది, ఎప్పుడైనా చూసుకోవచ్చు అన్నట్టుగా అంత తేలికైపోయింది అనమాట. ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్ని మనము అభివృద్ధి చెందుతున్నటువంటి దాన్నే మనము ఉపయోగించుకుంటూ దీన్ని ఇలాగా చేసుకుంటూ వచ్చాము. ఎక్కడ సంకల్పము ముందు బయలుదేరటం వల్ల. అట్లాగే సృష్టింపబడాలి అన్నది ఆయన దగ్గర మొదలవ్వాలి. మొదలైతే కానీ అంటే అది కాజ్, ఐడియల్ కాజ్ అనమాట. అది ఐడియల్ కాజ్ ఆఫ్ ద పొటెన్సీస్ టు బి క్రియేటెడ్. ఈ ఐడియల్ కాజ్ ఎందుకు వచ్చింది? ఇవి ప్రేరణ కలుగు చేస్తున్నాయి.
ఐడియల్ కాజ్ ఆఫ్ ద పొటెన్సీస్ టు బి క్రియేటెడ్, అవి సృష్టింపబడవలసినవి ఏవైతే ఉన్నాయో అవి ఆయనలో ఉన్నాయి కదా, అవన్నీ ప్రేరేపిస్తూ ఉంటాయి. మళ్ళీ మేము సృష్టిలోకి వెళ్ళాలి అన్నట్టుగా. దాని యొక్క ప్రేరణగా ఈయన నుంచి సృష్టిద్దాము అన్నది ప్రారంభమవుతుంది అన్నమాట, సృష్టికి సంబంధించిన సంకల్పం. కాబట్టి టు బి క్రియేటెడ్ ఇన్ ద వర్క్ ఆఫ్ క్రియేషన్ అండ్ ఫ్రమ్ హిమ్ ప్రొసీడ్ ద పొటెన్సీస్ టు బి క్రియేటెడ్. అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆ పొటెన్సీస్ అన్ని ఎక్కడ ఉన్నాయి, ఆ బీజ శక్తులు, గర్భితమైనటువంటి శక్తులు అవన్నీ ఆయనలో దాగి ఉన్నాయి. అవన్నీ క్రమక్రమంగా బయలువెడలుతున్నాయి నిశ్వాసము ద్వారా. ఆఫ్టర్ దే హ్యావ్ బికమ్ ద రియల్ కాజ్, అవి బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇంకా ఈయన మరుగున పడిపోతున్నాడు. అవి కారణం అన్నట్టుగా మనకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అని మనం అనుకుంటున్నాం కదా. ఈ కాజ్, రియల్ కాజ్ ఏదైతే ఉందో ఆ కాజ్ ఏంటి, ఎఫెక్ట్ ని కలుగు చేస్తుంది. ఆ ఎఫెక్ట్ ఇంటర్న్ ఏమవుతుంది, అది మళ్ళీ కాజ్ అవుతుంది. అట్లా గొలుసుకట్టుగా అనమాట, గొలుసుకట్టులాగా కాజ్ ఎఫెక్ట్ ని తీసుకొస్తుంది, ఎఫెక్ట్ మరలా కాజ్ గా మారిపోయి ఇంకొక ఎఫెక్ట్ ని తీసుకొస్తుంది. ఇట్లాగా కాజ్ ఎఫెక్ట్ మొత్తం స్థూల ప్రపంచం దాకా వచ్చేస్తూ ఉందన్నమాట. Save that one ideal cause, there is no other to which the world can be referred. ప్రపంచమంతా రావడానికి ఓన్లీ వన్ ఐడియల్ కాజ్, అదొక్కటే కారణం అన్నమాట. ఆ వన్ ఐడియల్ కాజ్ లేకపోతే ఈ సృష్టి లేదు. మనం ఇది చెప్పుకుందాము అన్న ఆలోచన, ఆ సంకల్పం లేకపోతే ఇది అధ్యయనం ఇట్లాగా చేసుకుందాం, సీక్రెట్ డాక్టర్ గ్రంథాన్ని చదువుకుందాం, దాంట్లో ఉన్న విషయాన్ని తెలుసుకుందాం అన్న సంకల్పం లేకపోతే ఈ కార్యక్రమమే లేదు. ఈ కార్యక్రమం మొత్తానికి ఆధారం ఏంటి, సంకల్పం. అట్లాగా ఈ సృష్టి మొత్తానికి ఆధారం ఏంటి, సంకల్పం, సృష్టించాలి అని. మరి ఆ సృష్టించాలని ఆయనకు సొంతగా ఏర్పడిందా, మళ్ళీ అంతకు ముందు సృష్టిలో ఉన్నటువంటి, అది ప్రళయ స్థితిలోకి వెళ్ళింది కదా, ఆ ప్రళయ స్థితిలోకి ఉన్నటువంటి అంతకుముందు సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులు మొత్తం అవన్నీ పొటెన్షియస్ గా ఉన్నాయి ఇక్కడ. మొత్తం కరిగిపోయి స్థూలం నుంచి సూక్ష్మం దాకా వచ్చేసి ఆ పంచభూతాలు ఒక దాంట్లో నుంచి ఒకటి కరిగిపోయి ఆకాశంగా చోటుగా మిగిలిపోయినాయి. అవన్నీ మొత్తం మరలా కిందకి దిగాలి, సృష్టిలోకి రావాలి, రక్త సృష్టిలోకి రావాలి అనే ప్రేరణ. మనం నిద్రపోయాం, పడుకుంటే ఎందుకు మెలకు వచ్చింది మనకి, లోపల ప్రేరణ, మేలుకొని మళ్ళీ పనులు చేసుకోవాలి. మనకి తెలియకుండా మనల్ని అది ప్రేరేపిస్తూ ఉంటుంది. లేకపోతే ఆ ప్రేరణ లేదనుకోండి, హాయిగా నిద్రపోతాం 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు, అంతే. ఇక నిద్రే, ఇందులో ప్రేరణ లేదు ఇంకా మనకి. అట్లాగా ఆ పొటెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి నిద్రపోనివ్వు అనమాట. ఈయన్ని ప్రేరేపించేటప్పటికల్లా ఆ ప్రేరణ ద్వారా ఈయన మరలా సంకల్పించడం జరిగింది. ఇప్పుడు మనం ఇది చెప్పుకుందాము, ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసుకుందాము అన్న సంకల్పం ఎక్కట్లా వచ్చింది, అందరిలో ఉన్న ప్రేరణ, అందరిలో ఇది ఇట్లాగా చేసుకుంటే బాగుండు, మనం దీని గురించి చెప్పుకుంటే బాగుండు, వినాలని ఉంది, దీన్ని తెలుసుకోవాలని ఉంది, సీక్రెట్ డాక్టర్లో ఇచ్చిన విషయం ఏంటో తెలుసుకోవాలని ఉంది అని లోపల అనిపిస్తుంది. ఎట్లాగో తెలియదు, ఏం చేయాలో తెలియదు, కానీ అది తొలుస్తూ ఉంది మన మనస్సులో. అదే ప్రేరణగా నిలబడి మనందరి యొక్క ఆ తొలిచడం అనేది ఏదైతే ఉందో అది ఒక ప్రేరణగా నిలబడి ఒక సంకల్పంగా మనలో ఒకళ్ళ ద్వారా బయటకు పడింది, బయలువెడలింది.
అంటే ఆయన నుంచి బయలువెడలినట్టుగా అనమాట. ఈ మొత్తానికి ఆధారమైన వాడు ఎవరో మన ఇద్దరిని కలుపుతున్నవాడు ఒకడు ఉన్నాడు కదా, వాడి నుంచి ఆ సంకల్పం బయలుదేరి ఇట్లాగా తర్వాత ఈ విషయాలన్నీ ఇలాగ వచ్చేసి ఇట్లా సృష్టి కూడా వస్తూ ఉంటుంది. త్రూ ద పొటెన్సీ ఆఫ్ దట్ కాజ్ every created thing comes by its proper nature. మళ్ళీ దేనికి దానికి సంబంధించిన ప్రకృతితో, దానికి సంబంధించిన స్వభావంతో అది బయలుపడటం జరుగుతుంది. అట్లా ఈ సృష్టి మొత్తం మరలా వ్యక్తం అవటం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవటం. ఏది ఇంత డిఫరెన్షియేషన్ గా, ఇంత భిన్నత్వముగా, ఇంత అనేకత్వముగా ఉన్న ఈ సృష్టి, సమస్త సృష్టి ఒక్కటిగా అయిపోయిందంట. ఒక్క దాంట్లో కలిసిపోయి కరిగిపోయి ఒక్కటిగా ఉంది. మళ్ళా ఆయన నుంచి నెమ్మదిగా బయలువెడలింది. క్రమక్రమంగా ఈ మొత్తం మళ్ళీ ఈ అనేకత్వం వచ్చేసింది. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి ఈ మొత్తంలో ఒకడు ఉన్నాడు కాబట్టి ఇదంతా ఇలా సాధ్యమవుతుంది. ఒకడు లేకపోతే ఇంకా ప్రళయానికి వెళ్ళేది లేదు. ప్రళయం నుంచి సృష్టిగా వ్యక్తమవడము ఉండదు. ఎందుకంటే ప్రళయానికి వెళ్ళామనుకోండి ఇంకంత అక్కడితో సరి. సృష్టిలోకి వచ్చామనుకోండి సృష్టితో సరి. అంటే ఎప్పుడు సృష్టి. ఏది కుండ, కుమ్మరి, మట్టి అట్లా ముగ్గురే ఉన్నారనుకోండి వేరువేరుగా. ఇంకా ఆయన కూర్చుని చేస్తూ ఉంటాడు, కుండలు చేస్తూ ఉంటాడు, అంతే. కాదు అట్లా ఉంటుందన్నమాట. ఇది అట్లాగా కాదు. కాబట్టి మొత్తంలో ఉన్నది ఒకటే కాబట్టి ఈ విధంగా జరుగుతున్నది. ఇది మనం జాగ్రత్తగా మన మనసులో దీని గురించి కొంత ఆలోచించి మనం మనసులో గాఢంగా నాటుకోవాలి. అది ఒకటే ఇన్నిగా మారింది. అప్పుడేమవుతుంది, మనము వాస్తవ ప్రపంచంలోకి వెళ్తాం, ఈ బాహ్య ప్రపంచంలోకి వెళ్తాం. రకరకాల వ్యక్తులతో, రకరకాల సన్నివేశాలు, రకరకాలుగా ఇవన్నీ వీటితో మన వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు అన్నిటితోనూ వ్యవహరిస్తూ ఉంటాం. వ్యవహరించేటప్పుడు మనం ఎదుటివాడిని బట్టి కాకుండా మనకి తెలిసినదేంటి, ఈ సమస్త ముందు ఒక్కడే ఉన్నాడు, ఒకడే ఇన్ని రూపాలు తీసుకున్నాడు. అవన్నీ ఎట్లాగొచ్చినా ఏంటనేది తర్వాత సంగతి. ఇప్పుడు నేరుగా భగవంతుడే ఇక్కడ ఉన్నాడా అని ఆయన యొక్క శక్తి తగ్గుతుంది కదా. మనం కరెంటు వాడుతున్నామండి, విద్యుత్ శక్తి. నేరుగా తయారైన చోట ఎంత విద్యుత్ శక్తి, ఎంత కెపాసిటీతో తయారైందో అంత కెపాసిటీ మన ఇంటికి వస్తుందా? ఆటలేదు కదా. సగానికి సగం వస్తుంది మన ఇంటికి. అట్లాగే దైవం ఉన్నట్టుగా వాడు కిందకి దిగాడా? దిగలేదు. కిందకి దిగాడు అంటే అర్థం ఏంటి, మొత్తం సురిడిఫై అయిపోయాడు, లక్షణాలన్నీ మారిపోయినాయి, కుదించుకుపోయాడు, కంట్రాస్టెడ్, సంకోచించబడ్డాడు, పరిమితం అయిపోయాడు. ఆ దైవత్వము అన్న లక్షణాలు ఏవి ఇక్కడ కనపడకుండా మానవుడిగా మారిపోయాడు ఇక్కడ. అందుకనే ఇక్కడ దైవం లేడండి అంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. ఇక్కడ కరెంటు లేదండి అంటే ఎట్లాగా? ఇందుగా దాన్ని ఉపయోగించుకుంటున్నాం మనం. అయితే తయారయ్యే చోట 400 volts, ఇక్కడేమో 220 volts, అట్లా తేడా ఉంది కదా. అట్లాగే కూడా మనం జాగ్రత్తగా ఈ సమస్త ముందు నిండి ఉన్న వాడిని గుర్తుపెట్టుకుంటూ మనము వ్యాపారం చేయటం. ఈ ప్రళయ స్థితిలోనే మనకి తేలిపోవాలి వ్యవహారం. ఇక సృష్టిలోకి వచ్చేస్తే ఈ బ్రహ్మాండ పరిణామం గురించి మనం చెప్పుకుంటాం కదా. రాబోయే స్టాంజర్స్ లో క్రమక్రమంగా ఏవేవి వ్యక్తమవుతూ ఉన్నాయి, ఈ సృష్టిని నిర్వహించడానికి, ఈ సృష్టిని నిర్మాణం చేయటానికి ఆ దేవతా సమూహాలు అవన్నీ ఎలాగ వస్తున్నాయి. ఇక అట్లా డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయేటప్పటికల్లా అనేకత్వంలోకి వచ్చేస్తాం. ఈ అనేకత్వం ఎక్కడి నుంచి వచ్చింది? అది మనం ఎప్పుడు నిరంతరము గుర్తుండాలి.
ఇక్కడ ఏంటి చూస్తున్నాము? ఒక్కడే ఇక్కడ ఉంది. ఒక్కళ్ళలో నుంచి మొత్తం బయలు వెడలుతుంది. అదిరే మనకి గుర్తు రావాలన్నమాట. అందుకని ఇక్కడ మనం ఈ ప్రళయ స్థితికి సంబంధించి మనం ఎక్కువగా జాగ్రత్తగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇది గనక మనకు అర్థమైతే, ఇది గనక మన మనసులో నాటుకుంటే, ఇంకా మనం ఎక్కడా కూడా ఇక పక్కకి జరగలేదు. మనం ఏది జరిగినా కానీ ఉన్నది ఒకడే, వాడు ఆ మాదిరిగా ఆ రూపంలో ఉండి ఆ మాదిరిగా మనతో వ్యవహరిస్తున్నాడు అన్నట్టుగా మనము వెళ్ళిపోతూ ఉంటాం. Hurry is its incidental cause. When the universal spirit wakes, ఇది అప్పుడేమవుతుందన్నమాట, ఈ మొత్తం కలిపి యూనివర్సల్ స్పిరిట్, విశ్వాత్మ అంటే కొంచెం స్థూలానికి వచ్చిందనమాట. అక్కడికక్కడ మొత్తం ఆత్మ పరమాత్మగా ఉన్నది కాస్త విశ్వాత్మ అన్నట్టుగా కొంచెం పరిమితమైంది అక్కడ వరకు. విశ్వానికి సంబంధించినటువంటి మొత్తం ఆత్మగా విడిపడినట్టుగా అయిందనమాట. ఇక అక్కడి నుంచి అది పనిచేయడం ప్రారంభించింది. When the universal spirit wakes, ఇప్పుడు అది మేల్కొంచింది, విశ్వాత్మ మేల్కొంచింది. The world revives, ప్రపంచమంతా విశ్వమంతా రివైవ్స్, మళ్ళా పునరుజ్జీవమైందనమాట, తిరిగి బ్రతికినట్టయిందనమాట. మరలా ప్రాణం పోసుకున్నట్టయింది. మళ్ళా ప్రాణంతో పైకి లేచింది అన్నట్టుగా పునరుత్థానం లాగా ఇక మనకి. దీన్నే మనం 3 రోజుల తర్వాత క్రీస్తు పునరుత్థానం అని చెప్పి మనకి సాంకేతిక పరంగా మనం చెప్తూ ఉంటాం. అంటే ఈ 3 రోజులు ఏంటనమాట, ప్రళయ స్థితి అన్నట్టుగా. 3 మరణాలు ఉన్నాయి కదా మనకి. ఆ 3 మరణాలు దాటి తిరిగి మళ్ళీ పునర్జన్మలోకి వస్తున్నాం కదా. మనకేమో పునర్జన్మ లేదు అని బైబిల్లో ఉందన్నట్టుగా ఊరికే చెప్తూ ఉంటారు. కానీ ఇది ఒక ఉదాహరణ. 3 రోజులు, 3 మరణాలు, భౌతిక మరణం, కామ మరణం, మానసిక మరణం. ఈ 3 మరణాలు అయిపోయాక మరలా పునర్జన్మకి మళ్ళా కిందకి దిగుతున్నాం. అదే పునరుత్థానము. జీవంతో, ప్రాణంతో మరలా పైకి లేవటం, అట్లా రివైవ్స్, తిరిగి బ్రతకడం, తిరిగి బ్రతికించడం ఈ వరల్డ్ మొత్తాన్ని. అంతకుముందు ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది కాస్త, తిరిగి జీవంతో మరలా పనిచేయటం ప్రారంభించింది ఈ ప్రపంచం, ఈ విశ్వం అంతా. ఎవరి ద్వారా? యూనివర్సల్ స్పిరిట్, విశ్వాత్మ ద్వారా. ఈ మొత్తం ఇంత మొత్తం ఒక ఆత్మతో పనిచేస్తూ ఉన్నది యూనివర్సల్ స్పిరిట్. అందరము విశ్వాత్మకి సంబంధించిన వాళ్ళం. The world revives when he closes his eyes. All things fall upon the bed of mystic slumber. మరి కళ్ళు తెరిచితే రంగనాథుడు కళ్ళు మూసుకున్నట్టు నిద్రలో, యోగ నిద్రలో ఉన్నట్టుగా మనకి విగ్రహాన్ని చూపిస్తున్నారు. ఆయన కళ్ళు మూస్తే ఏమవుతుంది? మొత్తం ప్రళయ స్థితి. కళ్ళు తెరిస్తే మొత్తం సృష్టి స్థితి అన్నట్టుగా అన్నమాట. When he closes his eyes, ఆయన కళ్ళు మూసేటప్పుడు కల్లా all things fall upon the bed of mystic slumber. నిగూఢంగా ఉన్నటువంటి యోగ నిద్రలో వెళ్ళి, స్లంబర్ అంటే మామూలు మనలాగా నిద్రపోవటం ఉన్నట్టు కాదు, యోగ నిద్ర. అందుకే మిస్టిక్ స్లంబర్ అంటున్నారు.
దానికి ఏం పెట్టారు? స్లంబర్ కి ముందు, స్లంబర్ అంటే కునుకు తీయటం, నిద్రపోవటం. దానికి ముందేం పదం పెట్టారు? మిస్టిక్, యోగ నిద్ర. యోగ నిద్రలోకి వెళ్ళిపోయినట్టు. ఆయన కళ్ళు మూసుకున్నాడా? యోగ నిద్రలోకి వెళ్ళిపోయినట్టు. ఆయన కళ్ళు తెరిచాడా? వరల్డ్ రివైవ్స్. ప్రపంచమంతా, ఈ విశ్వమంతా మళ్ళా పునరుజ్జీవం అవుతుంది. In like manner, as 1,000 great ages constitute a day of Brahma. ఈ విధంగా జరుగుతూ ఉంటే 1000 మహాయుగాలకి, 1000 మహాయుగాల కాలం గడిచేటప్పుడు కల్లా, 1000 మహాయుగాలు అంటే, మహాయుగం అంటే 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. అటువంటివి 1000 మహాయుగాలు. ఆ కాలం గడిచేటప్పటికి అది ఒక పగలు, బ్రహ్మ యొక్క ఒక పగలు, డే ఆఫ్ బ్రహ్మ. ఇన్ ద ఒరిజినల్ ఇట్ ఈస్ పద్మయోని. డే ఆఫ్ బ్రహ్మని ఏ పదంతో మనము ఇక్కడ దీంట్లోనేమో డే ఆఫ్ బ్రహ్మ అన్న మాట పదంతో మనం చెప్పుకుంటున్నాము. అది సంస్కృతంలో వేదము వాటిల్లో ఏమని ఉంది? ఇన్ ద ఒరిజినల్ ఇట్ ఈస్ పద్మయోని, the same as Abjayoni, lotus born, not Brahma. అంటే హరి నుంచి జరుగుతుంది కదా ఇది. హరి మేల్కాంచడము అంటే బ్రహ్మగా ఉండటం, హరి నిద్రపోవటం అంటే బ్రహ్మ హరిలోకి కలిసిపోయాడు, అట్లాగవుతుంది. డే ఆఫ్ బ్రహ్మ. సో ఇస్ నైట్ కన్సిస్ట్స్ ఆఫ్ ద సేమ్ పీరియడ్. పగలెంత సమయం పట్టిందో? 1000 మహాయుగాలు. అంటే 1000 మహాయుగాలు. అట్లాగే నైట్, రాత్రి 1000 మహాయుగాలు. అంతే కాలం, అంతే కాల పరిమాణం. ఆయన కళ్ళు మూసేసేటప్పుడు కల్లా ప్రళయంలోకి, ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయాం. ఎంత సమయము? పగలెంత సమయం ఉందో అంతే సమయము రాత్రి కూడా. అందుకే డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ అనే పేరుతో ఈ వ్యాసాన్ని ఇచ్చారు మనకి. సేమ్ పీరియడ్. A waking at the end of his night, మళ్ళీ రాత్రి అయి మరి పగలు రాబోతుండగా, రాత్రి రాత్రిలాగానే ఉండటం లేదు, పగలు పగల్లాగా ఉండటం లేదు కదా, మారిపోతూ ఉంది కదా. రాత్రి పగలు, రాత్రి పగలు. రాత్రి పగలకేసి వెళుతోంది, పగలు రాత్రికేసి వెళుతోంది. కాబట్టి ఇప్పుడు రాత్రి ఏమో జరుగుతోంది, పగలకేసి ప్రయాణం చేస్తుంది. ప్రయాణం ఎక్కడ ప్రయాణం ఆగలేదు. పగలు సరే ప్రయాణం అన్నాం, మనకి ఒప్పుకుంటాం. అవునండి, కదిలిపోతుంది, రథం కదులుతోంది, జగన్నాథ రథం, రథ చక్రాలు కదులుతున్నాయి అని అంటాం, బాగుంది. రాత్రి ఆగిపోయిందండి, ఎక్కడ ఆగిపోయినాయి. ఎక్కడ ఆగిపోతే పగలు ఎలాగ వస్తుంది? రాత్రి కూడా ఆగలేదు. రాత్రి ఆగిందేంటి? ఆ పగలు ఎట్లాగైతే దాని పట్ల మనము మేల్కాంచి అక్కడ పనులు చేసుకుంటూ ఉన్నాము, రాత్రి అలాగే చేయటం లేదు. అందువల్ల ఆగినట్టుగా అనిపించింది మనకి. అది మాత్రం యథావిధిగా దొర్లుతూ వెళుతూనే ఉంది. ఆ రథ చక్రాలకి మనకి ఆగటం అనేది లేదు. ఆ రథం కదులుతూనే ఉంటుంది. కదలకపోతే తర్వాత దానికి వెళ్ళటానికి ఏది? At the end of his night, రాత్రి అయిపోవచ్చింది, మేల్కొంచుకున్నాడు. ద అన్బోరన్ అంటే పుట్టుక లేనివాడు కదా, ఇవన్నీ పుట్టిస్తున్నాడు,
ఎవరయ్యా పుట్టిస్తున్నారు? పుట్టుక లేనివాడు. ఎంత తమాషా చూడండి. పుట్టుక లేనివాడు ఎల్లప్పుడూ ఉండేవాడు, అన్బోర్న్. ఇప్పుడు పుట్టుక లేదు కాబట్టి మరణం లేదు వాడికి. పుట్టుక మరణం లేదు కాబట్టి ఎల్లప్పుడూ ఉండేవాడు. వాడు ఇంతకాలం ఉంటాడు, ఇంత తర్వాత ఉండడు అనడానికి లేదు. ఎల్లప్పుడూ ఉండేవాడు. ఏం చేస్తున్నాడు వాడు? పుట్టిస్తున్నాడు. పుట్టుక లేనివాడు క్రియేట్స్ ద యూనివర్స్ న్యూ. మళ్ళా కొత్తగా. అంతకుముందుది ఇంకా అంతకుముందున్న సృష్టి అంతా ఏమైంది? అంతకుముందున్న విశ్వం అంతా ప్రళయంలోకి వెళ్ళిపోయింది, మొత్తం కరిగిపోయింది, ఏం లేదు. మళ్ళీ కొత్తగా మళ్ళీ సృష్టిస్తున్నాడు అంటే క్రియేట్స్. అన్బోర్న్, పుట్టుక లేనివాడు మళ్ళీ మొత్తాన్ని పుట్టిస్తున్నాడు. క్రియేట్స్ ద యూనివర్స్ న్యూ. మరలా కొత్తగా, నూతనముగా, నూతన శక్తితో, నూతన ఉత్సాహంతో, నూతనోత్తేజంతో ఉండేటట్టుగా మరలా కొత్త సృష్టిని సృష్టిస్తున్నాడు. ఇది విష్ణు పురాణంలో మనకి ఈ విధంగా చెప్పబడింది అన్నమాట. దీంట్లో మొత్తంలో మనకేంటనమాట, ఒకటిలోనే ఇదంతా జరుగుతోంది. ఒకటి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే ప్రళయము, సృష్టి. ఉచ్ఛ్వాసము ప్రళయ స్థితి, మొత్తం తనలోకి అంటే కరిగిపోయిన స్థితి. అంటే అక్కడ తను తప్ప ఇంకొకటి లేని స్థితి. అట్లాగని ఇవన్నీ మాయమైపోయినాయా? ఉన్నాయి ఇవన్నీ, కానీ ఆయనలో కలిసిపోయి ఉన్నాయి. నదులన్నీ సముద్రంలో కలిసినాయి. మరి నదులన్నీ లేవా? ఉన్నాయి, కానీ ఎక్కడున్నాయి? సముద్రంలో ఉన్నాయి. నది అన్న పేరుతో లేదు, ఇంకా అక్కడ సముద్రంగా ఉండిపోయినాయి అంతే. మనం నది అని అంటామా? సముద్రంలోకి వెళ్ళి ఇదిగో ఈ ప్రాంతం అంతా పలానా గంగా నది అండి, ఇదంతా గంగా నదిలో నీళ్ళు ఇక్కడికి వచ్చినాయండి, ఇది గంగా నది అండి అంటామా? సముద్రంలోకి వెళ్ళి ఇది గోదావరి నది అండి అని అంటామా? లేదు కదా, సముద్రం అంతే. ప్రళయ స్థితి హరి. ఇంకా వెనక్కి వెళితే నారాయణుడు. ఏం లేదు ఇక. ఈ మనం సృష్టి స్థితికి రావడానికి హరి, ఆయన శ్రీరంగనాథుడిగా ఇక్కడ మనం కొలుస్తూ ఉన్నాము. మనకి తెలియకుండానే ఈ సృష్టికి సంబంధించినటువంటి అద్భుతమైన రహస్యాలని మనము ఎంత కొలుస్తూ ఉన్నాము చూడండి, ఎంత పూజిస్తూ ఉన్నాము, అర్చన చేస్తూ ఉన్నాము నిరంతరం, ఎంత భక్తి భావంతో. అట్లా చేస్తున్నందువల్ల ఏమైంది? ఆ ఆకారానికి మనము పూజలు చేయడం వల్ల ఆ ఆకారము దేనికి సంకేతంగా ఉందో దాంతో మనము అనుసంధింపబడుతున్నాం. అంటే సృష్టి మూలంతో అనుసంధింపబడుతున్నాం, ఈ సృష్టి రహస్యాలతో మనం అనుసంధింపబడుతున్నాం. మన పెద్దలు, మన ఋషులు మనకి అందించినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ పూజా విధానము కానీ, ఈ ఆ విగ్రహారాధన కానీ, ఇదంతా ఏంటనమాట, మనకి తెలియకుండానే అప్రయత్నంగా మనమేమో మనకేదో మనశ్శాంతి కోసమనో, లేకపోతే మనకేదైనా బాధలు వచ్చినప్పుడు ఆ బాధలు తీరుస్తారనో, ఏదో రకంగా మనము మామూలుగా ఆలోచిస్తూ ఆ దేవాలయాలకు వెళతాము. ఆయన్ని, ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ అర్చామూర్తిని మనము కొలుస్తాము, ఆయన పూజిస్తాము. కానీ అక్కడ ఉన్నటువంటి ఆయన ఎవరు? మొత్తానికి సంబంధించి సృష్టి ప్రళయ స్థితిలో ఉన్నప్పుడు, సృష్టి స్థితి ప్రళయ స్థితికి అన్నా ముందు ఉన్న ఎవరైతే ఉన్నారో, ఎవరిలో నుంచి ఈ సృష్టి బయటకు వెడలి వస్తుందో, ఎవరిలోకి లీనమైపోతుందో ఆయన అక్కడ ఉన్నది. అంటే సృష్టి ప్రళయ స్థితులు, సృష్టి స్థితి ప్రళయ స్థితి మొత్తము ఒక్క చోటగా ఉన్నది. అక్కడ దాంతో మనము అనుసంధింపబడుతున్నాము మనకు తెలియకుండా. ఇప్పుడు ఈ విషయం మనకి
అవగాహన వచ్చి ఆయన్ని చూసినప్పుడు, ఆ మూర్తిని చూసినప్పుడు, మనం ఆ గర్భాలయంలో ఉన్న మూర్తిని ఇవన్నీ గుర్తుకొచ్చినాయి అనుకోండి మనకి. ఆ స్థితిలో అక్కడ ఉన్నాడు ఆయన. మొత్తము తనలోకి క్లోజెస్ హిస్ ఐస్. మొత్తం నైట్ అయిపోయింది, రాత్రి అయిపోయింది. ఆయన కళ్ళు తెరిస్తే పగలైపోతుంది ఇదంతా. కళ్ళు మూస్తే రాత్రి అయిపోతుంది. ఈ సమస్తము ఆయన యందు ఉన్నవి ఆయనలో ప్రవేశించి మరలా ఆయన నుంచి బయలువెడలుతూ ఉన్నది అన్న భావము ఎంత ఆనందానుభూతినిస్తుందో మనకి చూడండి. అందువల్ల ఈ సీక్రెట్ డాక్టర్ను ఎందుకు ఇచ్చారు? మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని మరింత మెరుగ్గా, మరింత వికాసంతో అవి చేయటానికి మనకు ఉపయోగపడుతుంది. అట్లా ఎవరైనా కానీ, చర్చికి వెళ్ళిన వాడికి, మసీదుకు వెళ్ళిన వాడికి, గురుద్వారా వెళ్ళిన వాడికి ఇవి గుర్తొస్తే ఈ విషయాలతో అక్కడ చేయమనండి, ఎంత అనుభూతిలోకి వెళ్ళిపోతాడు, ఆ ఏకత్వ అనుభూతిలోకి. అందుకోసం ఇచ్చారు ఈ సో విష్ణు పురాణం ఈ విధంగా మనకి వర్ణించిందనమాట. డే ఆఫ్ బ్రహ్మ ఏమిటి, నైట్ ఆఫ్ బ్రహ్మ ఏమిటి అనేది. దిస్ ఈస్ ఇన్సిడెంటల్ ప్రళయ. ఏది మనకి 1000 మహాయుగానికి సంబంధించి 1000 మహాయుగాలప్పుడు జరిగేది ఇన్సిడెంటల్ ప్రళయ. వాట్ ఈస్ ది ఎలిమెంటల్ డిస్సల్యూషన్? సరే, ఈ విధంగా ప్రళయ స్థితిలోకి వెళ్ళాము. ఇన్సిడెంటల్ ప్రళయ అంటే అప్పుడప్పుడు జరుగుతున్న ప్రళయం అన్నట్టుగా అనుకున్నాం కదా మనం. ఇన్సిడెంటల్ ప్రళయ అంటే మహాప్రళయ కాకుండా మధ్య మధ్యలో జరుగుతున్న ప్రళయాలు ఇవి. ఈ ప్రళయం జరిగినప్పుడు ఈ ఎలిమెంటల్ యొక్క డిస్సల్యూషన్. వాట్ ఈస్ ద ఎలిమెంటల్ డిస్సల్యూషన్? మరి ఈ పంచభూతాలను మనం ఏమైతే చెప్పుకుంటున్నామో, అంటే 7 భూతాలు ఉన్నాయి. 7 భూతాలకి మనకి ప్రస్తుతానికి 5 భూతాలు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి, మనకి తెలిసింది. అంటే మనకి 5 భూతాలు తెలుసు కాబట్టి ఈ సృష్టి అంతా 5 భూతాలతో నిండి ఉన్నది అని అనుకోకూడదు మనం. 7 భూతాలతో ఈ సృష్టి నిండి ఉన్నది. 7 భూతాలు లేకుండా సృష్టి జరగడానికి అవకాశం లేదు. కానీ ఆ 2 భూతాల పట్ల మనకి మేలుకొల్పు లేదు, అవగాహన లేదు మనకి. కాబట్టి 5 భూతాలే మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి 5 చెప్పుకుంటూ ఉంటాం. ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథివీ అని చెప్పుకుంటాం. వీటి సంగతి ఏంటి? ఎలిమెంటల్ డిస్సల్యూషన్. ఇది రేపు చెప్పుకుందాం మనం. అంటే ఇది పరాశరుడు మైత్రేయుల వారికి వివరించి చెప్పారు. వారిద్దరి మధ్యన సంవాదం ద్వారా ఇది మనకి అందించారు. అదేంటనేది మనం రేపు చెప్పుకుందాం. ఈ మొత్తం ఇవన్నీ వింటూ మనకి ఒక్కటి గుర్తుండటం ఏంటది? ఇదంతా ఒకటిలోకి వెళ్ళిపోయింది, ఒకటిలో నుంచి బయటకు వస్తుంది. వాడు రకరకాల పేర్లతో మనం పిలుస్తున్నాం. పరమాత్మ, ఆ తర్వాత నారాయణుడు, హరి, తర్వాత బ్రహ్మ, ఆ తర్వాత ఇక మిగతా వాళ్ళందరూ ఇలాగ మన వరకు, చిట్ట చివరగా మన వరకు. ఎట్లా వచ్చాం మనం? ఎక్కడి నుంచి వచ్చాం? అంతకుముందు ఎక్కడున్నాం మనం? మరి మన ఆకారాలు ఇవన్నీ, మన రూపాలు, అట్లాగే మన యొక్క స్వభావాలు, మన జీవితం, మనకి జరిగే జన్మలు, ఇవన్నీ కొత్త కొత్తగా ఇప్పుడు తయారవుతున్నాయా? అంతకుముందు అక్కడ ఆయన దగ్గర రెడీగా ఉందా? అక్కడ లేకుండా ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు.
బింబంలో లేకుండా ప్రతిబింబం ఎలాగుంటుంది? అద్దం ముందు నిలబడింది, ఇది ప్రతిబింబం లాంటిది. వ్యక్త సృష్టి అంతా ప్రతిబింబం. ప్రతిబింబం అంటే దాని యొక్క అసలైన బింబం ఒకటి ఉంది. ఆ బింబం యొక్క ప్రతిబింబమే ఇది మనము. ఆ బింబంలో ఏమున్నాయో ఈ ప్రతిబింబంలో అవి ఉంటాయి. కాబట్టి మనందరం దానికి సంబంధించిన, ఒకళ్ళకి సంబంధించిన వాళ్ళం అన్నది మనకి గుర్తుపెట్టుకోవటం. ఈ అధ్యయనం యొక్క మొత్తం చిట్ట చివరికి మనకి మీరు ఏంటి నేర్చుకున్నారండి అంటే, ఒకటికి సంబంధించిన వాళ్ళం. ఒకడే ఇన్ని రూపాలుగా ఇక్కడ లీలా రూపాలుగా తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఒకడే ఖనిజాల రూపంలో, వృక్ష రూపంలో, జంతు రూపంలో, మానవ రూపంలో, దేవతల రూపంలో, బ్రహ్మ రూపంలో, ఏది కాదు మొత్తం ఆయా పాత్రలకు తగినట్లుగా అట్లాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. చీమ పాత్రలో ఉన్నప్పుడు చీమకు తగినట్టుగా వ్యవహరిస్తున్నాడు. బ్రహ్మగా ఉన్నప్పుడు బ్రహ్మగా పాత్రలో ఉన్నప్పుడు బ్రహ్మ తగినట్టుగా వ్యవహరిస్తున్నాడు. మనగా ఉన్నప్పుడు మనగా వ్యవహరిస్తున్నాడు. ఇది మనం ఫైనల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఆయన యొక్క లీలా రూపం మనం. కాకపోతే మనకి స్థితి భేదం చేత నేను అనేది ఉంటుంది, వేరు భావన ఉంటుంది. ఉండనివ్వండి, మంచిదే. నా ద్వారా ఆయన పని చేస్తున్నాడు అన్నది మనం గుర్తుపెట్టుకుంటే, అవతల వాడి ద్వారా కూడా ఆయనే పని చేస్తున్నాడు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడేమవుతుంది, అవతల వాడిని బట్టి మనం కాకుండా మనల్ని బట్టే మనం నడుస్తూ ఉంటాం. ఓకే, ఈ పంచభూతాలకి సంబంధించి రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందములకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్.